ఈ వీడియోలో నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈ సంవత్సరం ఎంబీబీఎస్ యొక్క కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉండొచ్చు అన్న మార్క్స్ని అయితే చూపించబోతున్నాను. ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. అప్రాక్స్గా ఈ విధంగా ఉండొచ్చు అని అయితే నేను చెప్పబోతున్నాను. నీట్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ కూడాను మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి అడ్మిషన్ కంప్లీట్ అయిపోయేంత వరకు ప్రతి ఒక్క డీటెయిల్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ని కానీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ని ఆన్లో పెట్టినట్లయితే వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ కట్ ఆఫ్ అనేది చాలా ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. క్వశ్చన్ పేపర్ యొక్క లెవెల్ ఏ విధంగా ఉంది, ఈజీగా ఉందా, డిఫికల్ట్గా ఉందా, మోడరేట్గా ఉందా, అదేవిధంగా ఎంతమంది స్టూడెంట్స్ మన స్టేట్ నుండి అప్లై చేసుకున్నారు, వారిలో ఎంతమంది ఏ మార్క్స్ రేంజ్లో ఉన్నారు, ఏ కేటగిరీలో కాంపిటీషన్ అనేది ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఎన్ని మెడికల్ సీట్స్ అనేది ఇంక్రీజ్ అవ్వబోతున్నాయన్న డీటెయిల్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క కట్ ఆఫ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనకి కేవలం క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉందన్న విషయం తెలిసింది, అదేవిధంగా అప్రాక్స్గా ఎన్ని మెడికల్ సీట్స్ అనేది ఇంక్రీజ్ అవ్వబోతున్నాయన్న డీటెయిల్స్ మాత్రమే తెలిసింది. ఇక మిగతా విషయాలు చూసుకున్నట్లయితే అంటే మన స్టేట్ నుండి ఎంతమంది అప్లై చేశారు, వారిలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, ఏ మార్క్స్ రేంజ్లో ఎంతమంది ఉన్నారు అన్న డీటెయిల్స్ ఏవి కూడా మనకు తెలియదు. సో ఈ డీటెయిల్స్ ఏవి కూడా తెలియకుండా కట్ ఆఫ్ చెప్పడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో మరి ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఏం తెలియదు కదా, మీరు ఎలా చెప్తున్నారు అని అడిగితే నేనైతే యావరేజ్ కౌంట్ని అయితే తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్లో అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇంతమంది పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, ఈ కేటగిరీలో ఇంతమంది ఉండొచ్చు. సో క్వశ్చన్ పేపర్ లెవెల్ అనేది ఈ విధంగా ఉంది అంటే బయాలజీ ఈజీగా ఉంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ మోడరేట్ టు హై ఉంది కాబట్టి సో ఈ మార్క్స్ రేంజ్లో ఇంతమంది ఉండే అవకాశం ఉందని అయితే నేను అప్రాక్స్గా అంటే సుమారుగా ఇంత నెంబర్ ఉండొచ్చు అని చెప్పి కౌంట్ తీసుకొని యావరేజ్గా అయితే క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఈ కట్ ఆఫ్స్ ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంటాయని అయితే నేను చెప్పట్లేదు. ఒక 5 to 8 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ అటు ఇటుగా ఉండే అవకాశం అయితే ఉంది. ఎవరైతే ఇప్పుడు వచ్చిన కట్ ఆఫ్స్ అంటే మన ఛానల్లో కానివ్వండి పక్క ఛానల్లో ఉన్న కట్ ఆఫ్స్ని బేస్ చేసుకొని సో నా మార్క్స్కి సీట్ రాదేమో ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇంత కట్ ఆఫ్ ఉంది, ఈ ఇయర్ కూడా ఎక్స్పెక్టెడ్ ఈ విధంగా చెప్తున్నారు అని కౌన్సిలింగ్కి అప్లై చేయకుండా ఉండకండి. ప్రతి ఒక్కరు కూడాను ఎవరైతే బార్డర్ మార్క్స్లో కానీ కట్ ఆఫ్ మార్క్స్కి 5 to 20 మార్క్స్ తక్కువ ఉన్నలో 10 to 20 మార్క్స్ తక్కువ ఉన్నవారైనా సరే కానివ్వండి ఖచ్చితంగా మీరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి చివరి రౌండ్స్ వరకు మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఎవరైతే ఈసారి సీట్ రాలేదంటే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ తీసుకుంటాను అన్న డెసిషన్తో ఉంటారు కదా, వారైతే ఇమీడియట్గా అంటే హై మార్క్స్ స్కోర్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు. బట్ ఎవరైతే బార్డర్ మార్క్స్లో స్కోర్ చేసి ఉంటారో బార్డర్ మార్క్స్ లేదంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కంటే ఒక 5 to 15 మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసిన వారు ఉంటారు కదా, వారైతే ఇమీడియట్గా ఇప్పటి నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మంచిది. ఇన్ కేస్ మీకు సీట్ రాకుండా కౌన్సిలింగ్ అంతా అయిపోయాక ప్రిపేర్ అవుతాము అని అనుకుంటే దాని తర్వాత మనకి 5 to 6 మంత్స్ మాత్రమే మనకు టైం ఉంటుంది. ఆ టైంలో మీరు స్టార్ట్ చేసినట్లయితే మీకు ఇప్పుడు వచ్చిన నాలెడ్జ్ అంతా కూడాను మళ్ళీ అప్పుడు ఫస్ట్ నుండి చదవాల్సి ఉంటుంది. సో అప్పుడు మీకు డిలే అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే బార్డర్ మార్క్స్తో ఉన్నారో వారైతే ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ తీసుకోవాలంటే ఇప్పటి నుండే ప్రిపేర్ అవ్వడం మంచిది. సో ఇకపోతే ఈ వీడియోలో చెప్పే కట్ ఆఫ్స్ అన్నీ కూడాను ఎక్స్పెక్టెడ్ మాత్రమే. వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను డేటా అంతా కలెక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. ఇదైతే ఈ వీడియోలో చూపించిన మార్క్స్ వచ్చినట్లయితే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇకపోతే లాస్ట్ ఇయర్ ఏ కేటగిరీలో ఎంత మార్క్స్కి ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అని చెప్పి కేటగిరీ వైజ్గా అయితే మనకి డాక్టర్ NTRHS వారు అఫీషియల్గా ఒక పీడిఎఫ్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పీడిఎఫ్లో మనకి రౌండ్ 2లో ఎవరెవరికైతే ఏ కాలేజీలో సీట్ అలాట్ అయింది, వాళ్ళ మార్క్స్ ఎన్ని, వాళ్ళ కేటగిరీ ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే పీడిఎఫ్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ పీడిఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళైనా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా లాస్ట్ ఇయర్ ఏ కాలేజ్లో ఎంత మార్క్స్కి కట్ ఆఫ్ అనేది ఉందన్న విషయం మీకైతే అర్థమవుతుంది.